పొత్త పొరుగువాడు. ఒక నిశ్శబ్దమైన చిన్న పట్టణంలో పసుపు రంగు ఇల్లు. ఆ ఇంట్లో ఉండేది బడ్డీ, ఒక చనువుగా ఉండే గోల్డెన్ రిట్రీవర్ కుక్క. ఆ పాప చాలా సరదాగా తూతలు పట్టించుకోవడం, త్రెంచులు తవ్వడం ఇష్టం. ఒకరోజు పొరుగింటికి మూవింగ్ ట్రక్ వచ్చింది. దానిలోంచి బయటకు వచ్చింది విస్కర్స్, పొడవాటి తోక ఉన్న, మెరిసే ఆకుపచ్చ కళ్ళతో గల బూడిద పిల్లి. ఎంతో గౌరవంగా అడుగువేసింది. బడ్డీ ఆనందంగా మురిగాడు, తోక ఊపుతున్నాడు. విస్కర్స్ నవ్వింది. కుక్కలు అని నిష్కృషించింది. ఆ రాత్రి విస్కర్స్ బడ్డీ యార్డ్ మీదికి వచ్చి అతని బోన్ కలెక్షన్ చూసింది. బడ్డీ, వాటిని తాకొద్దు. విస్కర్స్ తన పంజతో ఒక ఎముక తట్టి కొట్టింది. బడ్డీ చిరాకుగా వెంటాడాడు. ఇద్దరూ యార్డ్ మొత్తం చుట్టూ తిరుగుతూ మొరగడం, చిలుకడం ప్రారంభించారు. ఇంటివాళ్లు నవ్వుకుంటూ చూశారు. ఇదిగో వీళ్ళకి ఇంకా స్నేహం కాలేదుగా. ఒక రాత్రి రాకూన్లు వచ్చి బిన్నెలు తిప్పి చెత్తను చల్లారు. బడ్డీ ఒంటరిగా ఉన్నాడు. 2 రాకూన్లు అతనిని ముట్టడించాయి. అప్పుడు పై చెట్టులో ఉన్న విస్కర్స్ దిగి వచ్చింది. ఒక రాకూన్ మీద గజగజ దూకింది. బుర్రమీద పంజవేసింది. బడ్డీ బలంగా మురిగాడు. ఇద్దరూ కలసి రాకూన్లను తరిమేశారు. స్నేహం ప్రారంభం. మరుస్తరి రోజు ఉదయం విస్కర్స్ బడ్డీ దూకున్న పిట్టలగోటిపై నిద్రపోతుంది. బడ్డీ మెల్లగా నడుస్తూ ఆ పైన విస్కర్స్ను మోస్తున్నాడు. అందరూ ఆశ్చర్యంగా చూశారు. అప్పటినుంచి వాళ్లు విడవలేని స్నేహితులు. చివరి సీన్ సూర్యాస్తమయం వద్ద. బడ్డీ, విస్కర్స్ ఇద్దరూ గోడపైన కూర్చని సూర్యాస్తమయాన్ని చూస్తున్నారు. బడ్డీ, నీవు బాగానే ఉన్నావు. పిల్లిగా, నీవు కూడా అంతగా మొరగకుండా బాగానే ఉన్నావు. ఇదే స్నేహం విరుద్ధ దృక్కోణాల మధ్య మంత్రముగా ఏర్పడింది.